వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మల్లికార్జున ముత్య. అసలు మల్లికార్జున ముత్య అప్పాజీ గారు నిజమా అబద్ధమా? ఈయన ప్రతి ఒక్కరి నెంబర్లు చెప్పడము, మొఖాన్ని చూసి నెంబర్లు చెప్తున్నాడు. అలాగే ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ పేర్లు చెప్తున్నాడు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు మల్లికార్జున ముత్య గారి గురించి అని అడిగి తెలుసుకుందాము. సో నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అండి, మల్లికార్జున ముత్య గారు నెంబర్లు చెప్తున్నారు కదా ఒక వ్యక్తి మొఖాన్ని చూసి, మీకేమనిపిస్తుంది ఆ టాపిక్? ఇదంతా ఫేక్ అనిపిస్తుందండి. ఇంతవరకు హైదరాబాద్లో టచ్లో లేనటువంటి ఈ సంగతులన్నీ కొత్తగా వింటున్నాం మేము. ఇవన్నీ నమ్మకూడదని, ఎవరు నమ్మకూడదని మేము కోరుకుంటూ మేము. అయితే ఈయన కర్ణాటక వ్యక్తి, ఇక్కడ నుంచి తెలుగులో చాలామంది వెళ్ళి చెప్పించుకుంటున్నారు. ఏంటి ఈ నెంబర్లు అనే కాన్సెప్ట్ అసలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా. మేబీ అడ్రస్ తీసుకొని ఫోన్ నంబర్ ద్వారా, ఫోన్ బుక్ ద్వారా ఈ అడ్రస్ అనేది తీసుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. సో ఇలాంటి వాటిని నమ్మకూడదని మేము అందరము భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈయన కోసం 20 రోజులు నెల అంటే అట్లా వెయిట్ చేస్తారంట. వెళ్ళి అక్కడ వాళ్ళ ఆశ్రమంలోనే ఫ్రీగా ఫుడ్ పెడతాడంట, ఫ్రీగా జాతకాలు చెప్తాడంట. ఓకే, కానీ ఏంటంటే ఇది నమ్మశక్యం కాని విషయము. ఇంతవరకు మానవ రహిత ఆలోచనలో ఇది లేదు. కాకపోతే ఇతనికి అలా ఎందుకు అలా చేస్తున్నాడు అనేది నాకే కాదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. సో దీన్ని కట్టడి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో మల్లికార్జున ముత్య అనే పేరు బాగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది కదా. ఆయన వచ్చిన వాళ్ళ భక్తులకి ఫోన్ నెంబర్స్, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నాడు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? సహజంగా బాధల్లో ఉన్నాళ్ళు ఎవరైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటారు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఒక ధైర్యం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటారు. అట్టాగా బాబాల దగ్గరికి వెళ్తారు, అట్టా ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. నేను జాతకం చెప్తానంటే ఆడు బాధల్లో ఉన్నాడు కనుక నమ్మేస్తారు. అది అవును కాదు అనేది తర్వాత తెలుస్తుంది. అది బాధలో ఉన్నారు కనుక ఏది చెప్పినా నమ్ముతారు, ఎవడైనా నమ్ముతారు. అది అందరూ బాధల్లో ఉండి చెప్పేటప్పుడు ప్రపంచాన్ని మొత్తమే అందరూ బాధలు లేకుండా చేయొచ్చు కదా ఒక్కలే. ఇంకా బాధలతో పడే అవసరం ఎందుకు, ఎందుకు పని చేయాలి పబ్లిక్ని? మీ శిష్యుల్ని అందరినీ సుఖపడేటట్టు చేసే అందరినీ, అది చాలా బాగుంటుంది. అట్లా మీ అభిప్రాయం ప్రకారం ఇదైతే నమ్మొద్దు అని, అంటే ఆయన నమ్మక ఉండొద్దు. అది అమ్మకం అంటే ఇప్పుడు ఒక మనిషిని వీక్నెస్ చూసి వాళ్ళు తయారు చేస్తారు, అంతే అంతే. మరి మన యొక్క ఇప్పుడు మనము బాధల్లో ఉండి ఆ దగ్గరికి వెళ్తేనే కదా, మనం వెళ్ళకపోతే మన బాధల్లో లేనట్టే కదా. ఎందుకు వెళ్తాం? వెళ్ళాం. బాధల్లో ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఇంకోటి మొక్కుకున్నా, ఇంకొకటి దగ్గరికి వెళ్ళినా, జాతకాలు చూపించుకున్నా అనేది అది ఆడి యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అది మరి ఈయన నెంబర్లు కూడా చెప్తున్నాడు అని అంటున్నారు. ఫోన్ నెంబర్ల వరకు చెప్తున్నాడు అంట. ఇక అదే ఆయనకే చదవాలి. ఫోన్ నెంబర్లు చెప్తున్నాడంటే ఇక అన్నీ తెలిసి ఉండాలి కదా. మనిషిని ముఖం చూసి ఫోన్ నెంబర్ చెప్పాడంటే మొత్తం తెలిసి ఉండాలిగా. మరి అటువంటిప్పుడు అక్కడెక్కడో ఉండటం ఎందుకు? పబ్లిక్ నుంచి అందరినీ బాగు చేసాయి, అందరినీ మంచిగా చేసాయి, సంతోషం. పైగా ఇక్కడికి వెళ్ళిన భక్తులు 20 days ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆయన ఆశ్రమంలోనే అక్కడే ఉంటున్నారంట. వీళ్ళకి ఫుడ్ అన్నీ ఇస్తున్నారంట ఫ్రీగా. ఇది ఒకళ్ళ కోసం వెయిటింగ్ చేయటం అనేది కృత్రిమమైన తయారు చేసే పద్ధతి. అది వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ మన దాంట్లో చాలా మంది ఉంటారు. నాకు రేపు ఫలాన్ ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి ఫలాన్ ప్రోగ్రామ్ ఉంది చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా ఆపేసుకోవచ్చు వాళ్ళని అక్కడ. ఎందుకంటే ఫుడ్ ఫ్రీ కనుక ఏం బాధ లేవు కనుక వాళ్ళు అక్కడ ఉంటారు. అంతే, మొత్తం వాళ్ళు పెడుతున్నారు. ఇది వాళ్ళే పోయి మళ్ళీ ప్రచారం చేస్తారు. నేను 20 రోజుల నుండి చెప్పించుకొచ్చా అన్ని. అది ఓకే. సో మొత్తానికి అసలు మల్లికార్జున ముత్య గారి పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? అది వెళ్ళే వాళ్ళతో చేస్తుంది. అది మన అభిప్రాయం చెప్పడం. బాధల్లో ఉండి వెళ్ళేవాడు ఎవడైనా అంతే. ఓకే. అది ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరికీ ఒకే రకమైన బాధలు ఉంటాయి. అప్పుల సమస్య కావచ్చు, డబ్బుల సమస్య కావచ్చు, సక్సెస్ అవ్వాలని మ్యాక్సిమం ఇవే ఉంటాయి కదా. సో వాటిని ఆయన క్యాచ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చా? అది ఆ రకంగా మరి వెళ్ళి అందరి బాధల్ని తీర్చేటప్పుడు నువ్వు డబ్బులు తీసుకోవటం ఎందుకు, వాళ్ళ దగ్గర నువ్వు చెప్పటం ఎందుకు, నీ దగ్గర పెట్టించుకోవటం ఎందుకు? చెప్తున్నాడని కొంతమంది అంటున్నారు. మళ్ళీ మరి ఫ్రీగా చెప్తే ఇంకెక్కడికి వచ్చేసి మొత్తానికి చెప్పేసేయచ్చు కదా. దేశం అంతా తిరిగి ఒక గల్లీలు మొత్తం తిరిగాయి, మొత్తం చెప్పే ఫ్రీ అయిపోతుంది. అట్లా తిరగొచ్చు కదా. మరి
ఇంకొంతమంది ఏమన్నారంటే సరే ఇట్లా జాతకాలు సక్సెస్ అయితే ఏదన్నా గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కానీ ఏదన్నా మిషన్ కొత్త ఇన్నోవేషన్స్ కనుక్కునే ముందు జాతకం చెప్పించుకొని అవుతుందంటే చేస్తే లేదంటే వద్దు అని చెప్పేసి ఇలాంటివి కూడా వస్తున్నాయి వార్తలు. అసలు వచ్చిన కరెక్ట్గా ఇవాళ రేపు జాతకాలు చెప్పేవాళ్ళు అందరూ కరెక్ట్ అయిన వాళ్ళు అనేది లేదు. మామూలుగా కొన్ని రాసి ఉంటాయి, రాసిన దాని మీదకి వెళ్ళి పేర్ల మీదకి వెళ్ళి చెప్తారు. మనం రాసులు ఉంటాయి కదా, రారే రూ 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 అని, అంటే ఈ రా అన్నిటికీ ఒక తులారాశి వస్తుంది. దగ్గర దగ్గర తులారాశిలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకంగా ఉంటుంది కదా, దాని తులారాశిని చదివి వాళ్ళందరికీ చెప్పగలుగుతాడు. అంతే అది. సో మీ అభిప్రాయం అయితే ఇది అంతే. సరే.